వీళ్ళందరికీ శిక్షణ కార్యక్రమం కూడా ప్రత్యేకంగా మన తెలంగాణ భవన్లో మన పార్టీ ఆఫీస్లో బ్రహ్మాండంగా ఒక డే లాంగ్ శిక్షణ కార్యక్రమం కూడా ఉంటుంది. ఏ రకంగా కాంగ్రెస్ బీజేపీ ఈ దేశానికి రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నాయి, ఏ రకంగా మరి మనం ఆనాడు మన ప్రభుత్వంలో 10 ఏళ్ల పాటు ఎట్లా పరిపాలించినాము, అట్లాగే భవిష్యత్తులో ఏం చేయబోతున్నాము, వీటన్నిటి మీద కూడా మీకు వివరంగా ఒక డే లాంగ్ శిక్షణ కార్యక్రమం కూడా మీ అందరికీ ఉంటుందని చెప్పుకుని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇక చివరిగా నేను చెప్పేదల్లా మీ అందరికీ ఒకటే, చూస్తూ ఉంటే 2.5 ఏళ్ళు అయిపోయింది. చూస్తుంటేనే 2.5 ఏళ్ళు అయిపోయింది. రేవంత్ రెడ్డి వచ్చిండు, అయ్యో కేసీఆర్ వేయండు, అయ్యో ఇట్లెట్లా జరుగుతాయి అని చెప్పి హైదరాబాద్ లో 6 నెలలు షాకులు ఉండేది. ఎందుకంటే మీరు నషీరాబాద్ మీరు మోసపోలే కాంగ్రెస్ మీరు బ్రహ్మాండంగా కేసీఆరే ఉండాలి, మళ్ళా ముఠా గోపాల్ గారు గెలుస్తేనే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారని చెప్పి మీరు కరెక్ట్గానే ఓటేసి, కానీ ఊర్లలో మనల్ని కొంతమంది ఆగలేదు. ఎందుకంటే వాళ్ళ మాటలు అట్లుండేది, తప్పు వాళ్ళది కూడా కాదు, కాంగ్రెస్ లో మాటలు అట్లుండేది. ఎట్లా కేసీఆర్ మీకు ₹1,00,000 ఇస్తుంది కదా, పెళ్లి చేసుకుంటే నేను మీకు తులం బంగారం ఇస్తున్నాను చెప్పి, ఈ తులం బంగారం అంటే లేడీస్ కొంచెం సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది కదా అది. అట్లాగే ఏం చెప్పింది మీ అశోక్ నగర్ ఎక్కడన్నా కాదు, మీ కాన్స్టిట్యూన్సీ మీ ముషీరాబాద్ని రాహుల్ గాంధీ గారు వచ్చి ఏం చెప్పిండు, సాయి హోటల్ కాడ కూర్చున్నాడు, అందరు పిల్లలను పిలుచుకున్నాడు, ఆ కోచింగ్ సెంటర్లో పోయి పిల్లలందరూ పిలుచుకొని ముచ్చట పెట్టి ఏం చెప్పిండు, మీరు 2 ఉద్యోగాలు ఇవ్వగొట్టిరు, 2 ఉద్యోగాలు కేసీఆర్ది కేటీఆర్ది, నేను 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను మీకు మొదటి సంవత్సరం అని చెప్పింది. మరి ఇప్పుడు చెప్పి 3 ఏళ్ళు అవుతాయి, ఇప్పటివరకు ఇచ్చిన ఉద్యోగాలు ఉన్నాయంటే 11,000 ఉద్యోగాలు. చెప్పింది 2 లక్షలు, ఇచ్చింది 11,000. ఇవాళ వాళ్ళు వీళ్ళు కాదు, ఆ పిల్లలే రాహుల్ గాంధీ ఎక్కడ కనబడితే తన్నిపెట్టున్నారు. చిక్కడపల్లి లైబ్రరీలో, అశోక్ నగర్ చౌరస్తాల రేవంత్ రెడ్డికి ధైర్యం లేదు, రాహుల్ గాంధీకి ధైర్యం లేదు, సెక్యూరిటీ లేకుండా రండిరాపై మాట్లాడదామంటే ఎవరికి ధైర్యం లేదు. అట్లాగే జాబ్ క్యాలెండర్ అన్నారు, జాబ్ క్యాలెండర్ మర్చిపోయింది. ఈ వర్గం నాకు ఇక్కడికి వెళ్ళి సీదా మళ్ళీ ఇందిరా పార్క్ కాడికి వేదిన వాళ్ళ బర్ణంలో అక్కడ మొత్తం ఎస్సీ ఎస్సీ బీసీ కాంట్రాక్టర్లు, అరే మాకు 72% కాంట్రాక్ట్లలో వాటా ఇస్తా అన్నావు, నువ్వే చెప్పినావు. 42% బీసీలకు కాంట్రాక్ట్లు ఇస్తా అన్నావు, 18% ఎస్సీలకు ఇస్తా అన్నావు, 12% ఎస్సీలకు ఇస్తా అన్నావు, మొత్తం 72% ప్రభుత్వ కాంట్రాక్ట్లలో మాకే ఇస్తా అని చెప్పినావు. కానీ ఇచ్చుడేమో నీ బామ్మకి ఇస్తున్నావు, లేదా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొడుకుకి ఇస్తున్నావు, ఇదెక్కడి నీతి అని చెప్పి మొత్తం ధర్నా చెప్పింది. నేను ప్రవీణ్ గారు మన ఎమ్మెల్యేలు మనందరం కూడా ఆడికే ప్రయోజనది. వస్తే మీరు కూడా వస్తే మీకు కూడా లాభం జరుగుతుంది. ముషిరాబాద్ మీరు కూడా వచ్చినట్టయితే మీ కాన్ఫరెన్స్ ధర్నా ఉంది, వచ్చేటోళ్ళు మాతో పాటు ఇందిరా పార్క్ కాడికి వస్తే అది కూడా బాగుంటుందని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక వర్గాన్ని కాదు మోసం చేసింది, మహిళలను మోసం చేసింది, రైతులను మోసం చేసిండు. ఇక పట్టణ పనులు అయితే మామూలు గోస పెడతలేడు. ఏమన్నా అంటే ఒకటే నేర్చుకున్నాడు ఆయన రేవంత్ రెడ్డి గారు. ఏమంటాడు, ఏది హైడ్రామా వేరే కొత్తది నేర్చుకున్నాడు ఈ మధ్యన. ఏమైనా రేవంత్ రెడ్డి మరి 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు అంటివి కదా, 420 హామీలు ఇస్తుంది కదా, 13 డిక్లరేషన్లు ఇస్తుంది కదా, ఎప్పుడు చేస్తావు నాయన? 3 రోజులను ఫేకినావు కదా, మా సలీం ఫేకు కంటే పెద్ద ఫేకు నువ్వు. మరి నువ్వు ఇంత అన్యాయం ఉంటున్నావు కన్నా అంటే ఇప్పుడు ఏమంటున్నాడు కదా రేవంత్ రెడ్డి, చాలా కొత్త డైలాగ్ నేర్చుకున్నాడు. మొన్న ఆదిలాబాద్లో చేస్తున్నాడు పబ్లిక్ మీటింగ్ లో. ఎంత కండలు తిరిగిన పైల్వానైనా 3 నెలల పిల్లలు పుట్టిస్తారా? మాకు 3 నెలల పిల్లలు పుట్టారని మాకు కూడా ఎరికే, అందరికీ ఎరికే. పుడతారుగా, ఎంత కండలు తిరిగిన పైల్వానైనా పుట్టిస్తారా అని మాట్లాడుతున్నా. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు, 3 నెలల పిల్లలు పుట్టారు కరెక్టే, ఒప్పుకుంటా. కానీ 30 నెలలైనా పుట్టకపోతే ఏమనాలి నిన్ను? 30 నెలలైనా కదా, 3 నెలల పిల్లలు పుట్టారు కరెక్టేనా? 30 నెలలు ఉండకపోతే ఏమనాలి మరి నిన్ను? నువ్వే చెప్పినావు కదా, నేను అనలే, నువ్వే చెప్పినావు కదా. 2.5 లక్షల రూపాయలు సంవత్సరానికి, 2.5 లక్షల రూపాయలు ఒక్కొక్క కుటుంబానికి వస్తాయని చెప్పినావు. ఎస్సీ ఎస్టీ బీసీ రైతు అన్ని డిక్లరేషన్లు కలిపితే తెలంగాణలోని ఒక్కొక్క కుటుంబానికి సంవత్సరానికి అన్న కూర్చొని దండం పెడతాను, సంవత్సరానికి 2.5 లక్షల రూపాయలు వస్తాయని చెప్పినాం. ఒక్క కుటుంబం చూపెడతావా రాష్ట్రంలో? ఒక్క కుటుంబం ఎవరికన్నా 2.5 లక్షలు వచ్చిన వాళ్ళు ఉన్నారా? ఒక్కరూ లేరు. ఇంకా ఘోరం ఏంటంటే 2 లక్షల ఉద్యోగాలని పిల్లల్ని మోసం చేసింది, జాబ్ క్యాలెండర్ అని పిల్లల్ని మోసం చేసింది.
అట్లాగే మన రైతులకు కేసీఆర్ 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తాను. కేసీఆర్ ఈయనోళ్ళు కౌలు రైతులకు కూడా ఇస్తాను. 2 పంటలకు కాదు 3 పంటలకు రైతు బంధు ఇస్తాను. ఇక చెప్పలేదు డైలాగు 2 నెలలకు కొట్టిండు. 34 హామీలు ఇచ్చింది రైతులు, ఒక్కటి నిలబెట్టుకోలేదు. ఎస్సీ ఎస్టీ సోదరులకు మీరు ఇల్లు కట్టుకుంటే 6 లక్షలు ఇస్తా. 6 లక్షలు అందరికి 5 లక్షలు, మీకు 6 లక్షలు. నేను అడుగుతున్నా ఇవాళ రేవంత్ రెడ్డి గారు, హైదరాబాద్ మహానగరంలో జిహెచ్ఎంసీ పరిధిలో 2.5 ఏళ్లలో ఒక్క ఇల్లు కట్టినా? ఒక్క ఇల్లు కట్టినా? ఎన్ని కూడగట్టిండు? ఎన్ని కూడగట్టిండు? చెప్పుకునేడేమో గుంపు మేస్త్రి అంటాం. గుంపు మేస్త్రి అంటే కరకన కూలగొట్టులా మనం గుల్లగడుతాం. కట్టేటోడు మేస్త్రి అని కూలగొట్టేటోడు మేస్త్రి ఎట్లయితాడు? అందుకే నేను అనేది 2.5 ఏళ్లలో ఒక్క ఇల్లు కట్టలే, ఒక్క ఇటుక పెట్టలే. కానీ 1000 ఇల్లు కూలగొట్టిండు హైదరాబాద్ పేరు మీద. ఎంతమంది కొంపలు కూలగొట్టిండు, ఎంతమంది కొంప ఉంచుకున్నాడు, ఎంతమందిని మానసిక క్షోభ పెట్టి చంపిండో మీకు అందమంగట్నే ఉన్నది. ఆ హిమాయత్ మన హుస్సేన్ సాగర్ నుంచి కిందికి, హుస్సేన్ సాగర్ నిండినప్పుడు కిందికి ఆ సర్ప్లస్ నాలా ద్వారా నీళ్లు కిందికి వస్తే మీ అశోక్ నగర్ నాలా నుంచి వెళ్ళి కిందికి మూసీలోకి పోతాయి. నేను మంత్రిగా ఉన్నా, అన్న ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఒకరోజు వచ్చింది, అన్న మీరు ఆ నాలాను వైడనింగ్ చేయమన్నారంట. ఏది ఆ అశోక్ నగర్ నుంచి వెళ్ళిపోయే నాలా, మరి దాన్ని ఎక్కువ చేస్తే దగ్గర 500 ఇల్లు పోతాయి, 450 నుంచి 500 ఇల్లు పోతాయన్న, దాన్ని ఎట్లన్నా కాపాడాలి అన్నది. నేనేం చేసిన అంటే మొత్తం ఇంజనీర్లను పిలిచిన. మరి గోపాలన్ని ఇట్లా అంటుండ్రు, ఇవ్వలకు కూడా నాలా మీద ఇల్లు కట్టుకోవాలని ఉండదు భయ్, ఆ వాసన పక్కకుండాలని ఇవ్వలకు ఉన్నది పిల్లల్ని వేసుకొని దిక్కులేకనే ఉంటారు పేదవాళ్ళు. కాబట్టి మరి వాళ్ళు ఇల్లు పోతున్నాయి, గరీబోళ్ళు ఎట్లా కాపాడాలని అడిగారు. అంటే వాళ్ళకు ఉపాయం చెప్పింది. ఏం లేదు సార్, 2 దిక్కుల రిటైనింగ్ వాళ్ళు పెంచండి, ఇంకా లోతుకు చదువుదాం, తవ్వి కిందికి తీసుకుపోదాం, పద్ధతి ప్రకారం చేయొచ్చని చెప్పి గోపాల్ గారు నిజంగా చెప్తున్నారు. చాలా ఫికర్ ఆయన వచ్చి అడిగితే ఆ 450 ఇల్లు ఒక్కటి కూడా కూలిపోకుండా కాపాడింది. వాళ్ళ రేవంత్ రెడ్డి కూడా అదే చెప్తున్నాం. మేము రేవంత్ రెడ్డి కూడా అదే చెప్తున్నాం. ఏదైతే మేము అశోక్ నగర్ లో చేసినామో, పిల్లారులు వేస్తే మూసి మూసి అంటాడు కదా, ఈయన కూడా గదే పని. కొత్తగా చేసేది ఏం లేదు. 16,000 మంది ఇల్లు కూలగొట్టిన సాధించేది ఏం లేదు. జాగ్రత్తగా బ్రహ్మాండంగా ఇల్లు కూలగొట్టకుండా చేసే ఉపాయం ఉన్నది. చేయరా నాయన అంటే అది చేయడంట. కానీ హైదరాబాద్ లో మాత్రం ఇల్లు కూలగొట్టి రియల్ ఎస్టేట్ దందా చేసుకుంటూ ఇవాళ 4 డబ్బులు ఎన్నికేసుకొని ఆ డబ్బులతోని మళ్ళా ఓట్లు కొనాలనే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు. ఇక అడిగినాం అనుకో గట్టిగా, ఏమైనా రేవంత్ రెడ్డి గారు ఒక్క ఇల్లు కట్టకపోతుంది అన్నాడు అనుకోను, హైదరాబాద్ లో ఒక్క ఇల్లు కట్టకపోతుంది కదా, ఏం శాతం అవుతుంది నీకు అంటే నీ గుడ్లు నీకు గోటీలు ఆడతా గట్టిగా. మళ్ళా రైతు బంధు ఏమైందా 4 సార్లు ఎగ్గొట్టినావు అన్నావు అనుకో, పేగులు తీసి మెడలు వేసుకుంటా. ఇంకా గట్టిగా అన్నావు అనుకో, నీ లాభుల కొండలు తీసి పెడతా. ఇదేం భాష, ఇదేం లెక్క? అరే క్యా దివానా ఆద్మీకి బనాయరే వై చీఫ్ మినిస్టర్. అరే కుచ్చుతో దివానా నేను అంటలేను, ఆయననే చెప్పింది. ఏమన్నాడు ఆయన? రైతు బంధు కేసీఆర్ అంటున్నాడు, కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అవుతుందని చెప్తున్నాడు. మేమేమన్నా దివానా వాళ్ళమా, మాకు దివాన్ లేదా అని మాట్లాడింది. మరి ఇవాళ నేను అడుగుతున్నా, నువ్వు వచ్చి 2.5 ఏళ్ళ 4 సార్లు రైతు బంధు ఎగ్గొట్టినావు, మరి నేనేమనాలి నిన్ను? దివానా అంటే తప్పవుతుందా? దిమాగ్ లేనివాడు అంటే తప్పవుతుందా? నేను తిట్టిన తిట్ల కంటే ఎక్కువ ఊర్లలో నిలుస్తున్నారు. ఎక్కడైనా దొరికితే తనగట్టే ఉన్నారు. వడ్లు కొంటలేడు, యూరియా ఇస్తలేడు. ఆ పాపం రైతులు కష్టపడి పంట పండించుకుందామంటే రైతు బంధు ఇస్తలేడు, కరెంటు శాఖ ఇస్తలేడు. ఎంత చెప్పలేని గోస పెడుతున్నాడు అంటే అంత చెప్పలేని గోస ఇలా ఊర్లలో ఉన్నది. మీరు హైదరాబాద్ లో మీరు ఇట్లే భద్రంగా ఉండండి, మళ్ళా మీరు ఎట్లాగో గులాబీ కండువాన్ని గెలిపిస్తారు నాకు నమ్మకం ఉంది. ఈసారి తిరుగుబాటు ఊర్లలోకి చాలా అయితే ఈసారి